Dr. M. Srinivas Reddy sir onto the stage and also Dr. A. Ramesh garu onto the stage. Nikhil Siddhartha Happy Days tarvata చాలా నోటబుల్ హిట్స్ చేయడం జరిగింది. స్వామి రారా అంటూ 2013వ సంవత్సరంలో, కార్తికేయగా 2014వ సంవత్సరంలో, ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ 2016వ సంవత్సరంలో ఆయన సినీ జీవితానికి అద్భుతమైన ఇంట్రొడక్షన్ ఆయన ఇచ్చుకున్నారు. His blockbuster Kartikeya 2 is the biggest blockbuster. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆనందంగా ఉంది, అలాగే ఈర్ష్యగా కూడా ఉంది, చాలా జెలస్గా కూడా ఉంది. 2 కారణాలు ఇస్తారు మీ అందరికీ, ఓకేనా? ఓపికగా మీరు వినాలి. ప్రోగ్రామ్స్ నేను చూస్తాను, నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు 2 విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఫస్ట్ సినిమా హ్యాపీ డేస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. తర్వాత మళ్ళీ 2వ సారి ఇంజనీరింగ్ చేశా. అందరూ ఒక్కసారి చేస్తారు ఇంజనీరింగ్, నేను మాత్రం 2 సార్లు చేశాను ఇంజనీరింగ్. 2వ సారి కిరాక్ పార్టీ అనే సినిమాలో. కిరాక్ పార్టీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆదిత్య కాలేజీ. వెనకాల పాట అనిపిస్తుంది, కొంచెం పెంచండి అమ్మా. ఓటు వేయడం ఓన్లీ ఫార్మాలిటీ, తప్పక గెలుస్తుంది మందే పార్టీ. సో ఈ పాట మొత్తం షూట్ చేసింది మీ కాలేజ్లోనే. కానీ ముందుగా మీకు చెప్పాలి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను ముఫకంజా కాలేజ్ అన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. అక్కడ మాకు ఇలాంటి కాలేజ్ ఫెస్టివల్స్ ఉండేవి కావు. మాకు కలర్ఫుల్స్లు ఏమీ లేవు. మాకు ఓన్లీ చదువు ఉండేది. సో ముందుగా మన ఛాన్సలర్ గారు శేషారెడ్డి గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ సతీష్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చారు, ఎంజాయ్ చేసే అవకాశం ఇచ్చారు. నాకు ఎప్పుడైతే ఫోన్ వచ్చి ఇలా రావాలి ఆదిత్య యూనివర్సిటీకి, ఇలా ఫెస్టివల్లో పాల్గొనాలంటే నేను అన్నాను, సార్ నేను వస్తాను సార్. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు ఫెస్టివల్స్ ఉండేవి కావు. ఎప్పుడు నాకు పక్క కాలేజ్లో దూరి ఇలా దొంగలాగా వెళ్ళిపోయి ఉండేవి. బట్ ఈరోజు ఐ వాంట్ టు పార్టిసిపేట్ విత్ ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నాకు తెలిసి చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. తర్వాత డీజే కూడా ప్లాన్ చేశారా? ఓహో, పార్టీకి రెడీ అయ్యారనమాట. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ ఎంజాయింగ్ దిస్. చదువులతో పాటు చాలా ఇంపార్టెంట్. అలాగే సెకండ్ ఏంటంటే, నేను ఆదిత్య కాలేజ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను, చాలా థ్యాంక్స్ చెప్తాను. బికాజ్ మాకు సినిమా కిరాక్ పార్టీ జరిగేటప్పుడు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ మీ ఆ స్టాచ్యూ దగ్గర కానివ్వండి, మీ హాస్టల్స్ కానివ్వండి, మీ గ్రౌండ్లో కానివ్వండి, చాలా పాటలు వేసుకున్నాం, చాలా సాంగ్లు వేసుకున్నాం, చాలా షూటింగ్ చేసాం. కానీ ఒక 10 days తర్వాత మాత్రం మమ్మల్ని బయటికి పంపించేశారు. అంత రచ్చ చేసాం అనమాట మేము. సో ఆ టైం షూటింగ్ చేసినప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇంకా మీరున్నారా? బ్రదర్ 2018 బ్రదర్, అది ఎన్నిసార్లు డీటెయిన్ అయ్యాం. గైస్, మీ అందరితో నాకు మాట్లాడాలని నేను ఒక మైక్ పంపిస్తాను. ఒక్క మైక్ కాదు, 4-5 మైక్లు పంపిస్తాను. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అడగండి, మనం కుల్లం మాట్లాడుకుందాం, ఓకేనా? నో బ్యారియర్స్. నాతో పాటు బెస్ట్ 5 క్వశ్చన్స్ ఎవరైతే అడుగుతారో నాతో పాటు వచ్చి డాన్స్ చేస్తారు. డాన్స్ చేసిన వాళ్ళందరికీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ అ వెరీ స్పెషల్ గిఫ్ట్, ఓకే? హే గైస్, ఎక్కడ బా మీ అందరి గురించి హగ్ ఇవ్వాలని తెలుసా నాకు. బై ద వేస్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పేసుకుంటే అయిపోద్దు పని. హ్యాపీ డేస్ నుంచి నేను 21 మూవీస్ చేశాను. స్వామి రారా, కార్తికేయ, దాని తర్వాత ఎక్కడి పోతా చిన్నవాడా, గుర్తుందా మీకు? రీసెంట్గా వచ్చిన కార్తికేయ 2, అర్జున్ సురారం, అన్ని సినిమాలని సక్సెస్ చేసి నన్ను ఇలా ముందు తీసుకెళ్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సునీత గారు హాయ్. మీరేం చేస్తుంటారు? పాటలు పాడుతుంటారా? సునీత గారు ఏ బ్రాంచ్? ఓహో, ఓకే ఫైన్. నేను మెకానికల్.
ఎంతమంది మెకానికల్? యా, యూ వాంట్ టు సింగ్ అ సాంగ్? యూ సింగ్ ఫ్రమ్ దేర్, ఐ సింగ్ ఫ్రమ్ హియర్. ఓకే గైస్, మనం అందరం జాయిన్ అవుదాం. ఓకేనా? సునీత పాట ఎందుకమ్మా? చాటుగా నేను చూసాను సునీత, నువ్వు ఎవరమ్మా? నువ్వెవరివి? సునీత, మీరు పైకి రండి. ఆ అమ్మాయిని పైకి రమ్మని చెప్పండి. అబ్బాయిలు, సునీత పాడినంత బాగా ఎవరైనా పాడగలుగుతారా ఇక్కడ? మీకు పాట ఇస్తాను. నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషాలు. ఎవరైనా పాడగలుగుతారా ఇక్కడ? ఐ వాంట్ టు సే 2 words అబౌట్ ఆదిత్య కాలేజ్ వన్స్ మోర్. ఈ మధ్య అందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ కొడుతున్నారు, పాన్ ఇండియా హిట్స్ కొడుతున్నారు. ఆర్ఆర్ఆర్తో మన తారక్ అన్న అండ్ చరణ్ భయ్య పెద్ద హిట్స్ కొట్టారు. కల్కి అండ్ బాహుబలితో అయితే మన ప్రభాస్ భాయ్ కొడుతూనే ఉన్నారు పాన్ ఇండియా హిట్స్. అలా చాలామంది హిట్స్ కొడుతున్నారు. అలాగే రీసెంట్గా మన కార్తికేయ 2 కూడా ఇండియా వైడ్ కుమ్మేసింది. అలాగే ఆదిత్య కాలేజ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారు. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అందరు స్టూడెంట్స్ ఉన్నారు. సో హాయ్ టు ఆల్ ద పాన్ ఇండియన్ స్టూడెంట్స్ హియర్ ఇన్ ఆదిత్య. పాన్ ఇండియానే కాదంటే ఇప్పుడు వచ్చినప్పుడు నాకు తెలిసింది నైజీరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండ్ రీసెంట్గా యుగాండా, జింబాబ్వే, సౌత్ సుడాన్. మై గాడ్, ఏంటి అసలు మొత్తం ఎన్ని కంట్రీస్ చెప్పింది? 15 కంట్రీస్ నుంచి. యూఆర్ అ పాన్ నేషనల్ గ్లోబల్ సెన్సేషన్. కంగ్రాచులేషన్స్ ఆదిత్య యూనివర్సిటీ, యూ గైస్ రాక్. అండ్ అబ్బాయి నుంచి పాట ఏడా భయ్యా చెప్పండి మీ పేరు? లెఫ్టా రైటా? భయ్యా మీ పేరు? సాయి. ఏం సాయి? బెల్లార్ సాయా, రాజమండ్రి సాయా? వీకరాయపురం సాయి అన్న. ఓకే, వెరీ గుడ్. మీ ఏం చేస్తా, ఏ బ్యాచ్ అమ్మా? 10th క్లాస్ అండి. 10th క్లాసా? ఈ అబ్బాయి కామెడీ సార్, అర్జెంట్గా టీసీ ఇచ్చేయండి సార్. జోక్. నువ్వు పాట పాడాలి. పాట పాడతావా, డైలాగ్ చెప్తావా? డైలాగ్ చెప్తానండి. డైలాగ్ చెప్తావా? చెప్పు అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, గబ్బర్ సింగ్ సినిమా ఎన్నిసార్లు చూడాలని కూడా 100 సార్లు చూసామని అడగాలి. సరే ఓకే, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, నాతో పాటు పైకి వచ్చి ఒక డైలాగ్ చెప్తావా? ఖుషి సినిమా చూసావా నువ్వు? ఖుషి సినిమా డైలాగ్ చెప్తావు. నువ్వు పైకి రా అమ్మా, నువ్వు పైకి రా. హలో సార్. హాయ్ మా. హాయ్ సార్. అమ్మ మీ పేరు? సంహిత. వాట్ యు డూ సంహిత? బీబీఏనా? ఓకే, సినిమాలు కూడా చూస్తుంటావమ్మా? చూస్తాం సార్. లాస్ట్ ఏ సినిమా చూసావమ్మా? పుష్ప చూసావా? స్కూల్కి కాలేజ్కి వెళ్ళట్లేదా నువ్వు? అడగండి ప్లీజ్. Tell me about your college love. My college love? Yes. Okay. ఇది Hi sir. అమ్మా నాకు తెలుసమ్మా నువ్వు ఏం చేస్తావు. Hi sir. చేయాల్సిందేనా? అప్పుడు మా వైఫ్ నన్ను వదిలేస్తే ఏం చేస్తావు? నిఖిల్ గారు వచ్చే ముందే ఆయన వైఫ్తో మాట్లాడి యూట్యూబ్ లింక్ ఆల్రెడీ తీసుకున్నారు ఆవిడ. సో సర్టన్ థింగ్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. కాదు ఒక్క ఆన్సర్ వేస్తా. నా కాలేజ్ లైఫ్లో లవ్ స్టోరీయా? అప్పు అని ఉంటుంది హ్యాపీ డేస్లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ దేర్? యా, ఐఎమ్ వెరీ గుడ్ అమ్మా. మీ పేరు?
Rishita sir. రిషిత Yes, ఫ్రమ్ From Vizag, BBA and Jagampeta sir. జగంపేట. వెరీ గుడ్ అమ్మా. నువ్వు ఎక్కడున్నావు అర్థం కావట్లేదు కానీ Yes, నీ- sir. నీ క్వశ్చన్ ఏంటమ్మా చెప్పండి. నీ గ్యాంగ్ Any క్వశ్చన్ ఏంటి? updates from Swayambhu? ఓ Yes, అప్డేట్సా? sir. Yeah, yes, sir. ఒక్క నిమిషం Yes, sir. ఇస్తాను. Excited. అప్డేట్ ఏంటంటే ఇదిగోండి అప్డేట్. Oh my God! Yes, sir. మీరు తర్వాత విగ్గా అని అడగకుండా ఉండడానికి దిస్ ఇస్ మై రియల్ హెయిర్. ఐ హ్యాడ్ టు Any గ్రో మై dialogue హెయిర్. from Swayambhu? ఎస్ దిస్ ఇస్ ఫర్ స్వయంభూ. Any dialogue, sir? Can I get any dialogue? రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు, ఎవడ్రా మన నాపేది అని. ఆ డైలాగ్ స్వయంభూలో ఉంది. Thank But- you, sir. We love you. బట్ స్వయంభూ ఇస్ అ ఫిలిం విచ్ ఇస్ అ పీరియాడిక్ ఫిలిం. Thank you, sir. ఇండియాలో 1000 years కింద ఏం జరిగిందో చూపించే సినిమా అది. Sure, sir. విల్ కమ్ విత్ అప్డేట్స్ వెరీ వెరీ సూన్. Thank you, sir. ఈ రోజు కూడా నేను స్వయంభూ షూటింగ్ నుంచి వస్తున్నాను. యా, స్వయంభూ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, నభా నటేష్ అండ్ సంయుక్త మెనన్. ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు బ్రో, మీరు ఎంజాయ్ చేస్తారు. మీ పేరు? Krishnasri. కృష్ణశ్రీ. హాయ్. Sir, my favorite hero rather than Pawan Kalyan, sir. అవునా? ఎవరమ్మా? Pawan Kalyan కాకుండా మీకు బాగా నచ్చే యాక్టర్. బాగా నచ్చే యాక్టర్ అంటారా? చెప్పనా? చెప్పాలి, sir. చెప్పేనా? చెప్పాలి. నాకు కిరాక్ పార్టీ సినిమాలో ఒకటి ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది, ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలా ఇస్ ద బెస్ట్. మజా కోలా పెప్సీ. మా యూత్ కి చాలా ఇన్స్పిరేషన్. మా Okay. యూత్ కి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? అమ్మా నువ్వు 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 ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? యా అమ్మా, వాట్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్? I want to become good daughter for my parents. యా, యు ఆర్ అ గుడ్ డాటర్ ఆల్రెడీ. I want యూ ఆల్రెడీ ఆర్ అ గుడ్ డాటర్ అమ్మా. నువ్వు ఆదిత్య కాలేజ్లో చేరి ఎంత బాగా మాట్లాడి ధైర్యంగా మైక్ తీస్తున్నావు చూసావా? you are the best actor in Tollywood. థ్యాంక్ యూ సో మచ్. Love you so much. నేను ఈరోజు యాక్టర్లా రాలేదు మీ ముందుకి, నేను వచ్చింది ఓన్లీ యాజ్ వన్ ఆఫ్ యువర్ గైజ్, కాలేజ్ స్టూడెంట్ లాగా. అండ్ మీ అందరికి తెలుసు. Sir, hi sir. హాయ్ మా, హౌ యూ? Shravanti, how are you sir? హాయ్ శ్రవంతి. నాకు సాంగ్స్ రావు sir, కానీ మీతో డాన్స్ చేయాలని. పైకి రామ్మా, నువ్వు వచ్చేయమ్మా, పైకి వచ్చే అమ్మాయి పైకి రమ్మని. ఇక్కడ ఎవరున్నారు? గైస్ హాయ్, ఎక్కడున్నారు? ఎక్కడ? అక్కడ పెట్టావా? చెప్పమ్మా, వాట్సాప్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ మా. వేర్ ఆర్ యూ? ఏం చేస్తుంటావు బ్రదర్ నువ్వు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. డిప్లొమా ఫస్ట్ ఇయర్కి నేను ర్యాగింగ్ చేయాలి కదా, ఎలా ఇచ్చారు నీకు బైక్? రిక్వెస్ట్ చేసాం. ఓ, మీ దగ్గర ర్యాగింగ్ లేదా? లేదు. స్ట్రిక్ట్ కాలేజా? అవునయ్యా. సరే. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం పరమీటరు దూరంలో ఉందిరా, నిన్న కన్న కలరే బ్లాక్ అండ్ వైట్ కలరైపోయనే, చక సమయం జేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే, కలలోన అలలలలే కనిపించి అలలలలే ముద్దాడి అరరరరో పిచ్చి పిచ్చి హలే. ఆ గ్యాంగ్ నుంచి ఆ అమ్మాయి ఎవరైతే పాడారో ఒకసారి పైకి రండి అమ్మా. విల్ ఆల్ హ్యావ్ ఎ నైస్ స్టెప్. ఓకేనా? సార్ వన్ ఫోటో ప్లీజ్, వన్ ఫోటో. ఫోటోనా? ఫోటో తిప్పు, కెమెరా తిప్పు, సెల్ఫీ కెమెరా తిప్పు, సెల్ఫీ దిగుదాం. నమస్తే. ఏ నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న, ఎలా ఉన్నావు? చెల్లి ఏం చేస్తుంటావు నువ్వు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్కి నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలమ్మా, మీ గట్స్. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నన్ను క్యాంటీన్కి అలౌ చేసేవారు కాదు, గ్రౌండ్కి అలౌ చేసేవారు కాదు. అన్న బైక్ ఫోటో. ఫోటో అంటారా? యా యా యా. నీకు డాన్స్ వచ్చా అమ్మా? వచ్చా? వచ్చన్నా. సరే, నువ్వు ఒక్కదాన్ని వచ్చేయండి, పైకి వచ్చేయండి. ఆల్ యూ గైస్ మనందరం కలిసి ఒక స్టెప్ వేద్దాం, ఓకేనా? సాంగ్ పాడిన అది డిప్లొమా. డిప్లొమా కదా? ఓకే, డిప్లొమా ఇన్ సింగింగ్. మళ్ళీ పాట పాడదాం అంటున్నావు. అంటే
నేను ఓకే ప్లీజ్ సింగ్. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు. వద్దంటారు భయ్య అక్కడ, అబ్బాయిలు వద్దంటారు అక్కడ. కానీ మీరు నా మీద ఫోటో అమ్మా యువ బ్రైట్ ఫ్యూచర్, బట్ సింగింగ్లో అయితే కాదమ్మా, సారీ. ఓకేనా? మన గ్యాంగ్ తోటి ఒక చిన్న స్టెప్. లాస్ట్ క్వశ్చనా? అన్న సరే అడిగేయండి. అన్న మీ కాలేజ్లో బెస్ట్ కాలేజ్ మూమెంట్ ఫ్రెండ్స్తో. నాకు లైఫ్లో బెస్ట్ కాలేజ్ మూమెంట్ ఎస్ అన్నయ్య. చెప్పొచ్చా? చెప్పన్నయ్యా. మైక్ ఆఫ్ ప్లీజ్. నేను కాలేజ్లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ చెప్పొద్దా లేదో అని నాకు భయంగా ఉంది. కాలేజ్లో ఫస్ట్ వీక్ నేను జాయిన్ అయినప్పుడే సస్పెండ్ అయ్యా. రియల్ లైఫ్లో కూడా, అంటే అది గొప్పగా చెప్పుకోకూడదు, ప్లీజ్ మీరు సస్పెండ్ అవ్వకండి, మీరు చాలా బాగా చదువుకోండి. బట్ యా, ఐ గాట్ సస్పెండెడ్. కాలేజ్లో బ్యాక్లాగ్స్ ఉండేవి, అన్నీ ఉండేవి, కానీ లాస్ట్కి ఆ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మాత్రం చేతిలో ఉందమ్మా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, యూ కెన్ హ్యావ్ ఫన్, యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. సినిమాలు చూడండి, పాటలు పాడండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నీ, బట్ ఇన్ ద ఎండ్ ప్లీజ్ గెట్ ఎ డిగ్రీ. ఎందుకంటే నేను సినిమా యాక్టర్ అవ్వక ముందు, హ్యాపీ డేస్ అనే సినిమా అవకాశం వచ్చే ముందు ఐ వాజ్ అన్ ఇంజనీర్. నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకొని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు మా పేరెంట్స్ చూపించి కెన్ ఐ గో అని చెప్పి అడిగాను. సో మీరందరూ కూడా మీ పేరెంట్స్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీది, ఎవ్వరికి కాదు, మీ ఫ్రెండ్స్కి కాదు, మీ వాట్ ఎవర్ కాదు, మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీ పేరెంట్స్కి. భయ్యా మీరందరూ కూడా, ఎస్పెషల్లీ యూ గైస్, నేను వస్తాను అక్కడికి వచ్చి నేను సెల్ఫీ దిగుతాను, ఓకేనా? రెడీగా ఉండండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పేరెంట్స్కి మీరు రెస్పాన్సిబుల్. డ్రైవ్ చేసేటప్పుడు దయచేసి ఫాస్ట్గా డ్రైవ్ చేయకండి, ప్లీజ్ మీకు దండం పెడతాను నేను. లైఫ్లో ఎప్పుడూ డ్రైవింగ్ ఫాస్ట్ చేయకండి. యూ హ్యావ్ టు బీ సేఫ్ గైజ్. యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. స్టడీ వెల్, చేజ్ యువర్ డ్రీమ్స్, బీ గుడ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కోతి పనులు చేయండి, కానీ ప్రాణం మాత్రం చాలా ముఖ్యం, పేరెంట్స్ చాలా ముఖ్యం. డిగ్రీ ఫినిష్ చేయండి, తర్వాత వీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్, ఓకేనా? నేను పీకే క్లాస్ అయిపోయింది, పాటేస్తున్నాం, ఓకేనా? అంతా డాన్స్ చేయాలి. ఆల్ రైట్ విత్ మీ. లాస్ట్ బెంచ్లో పార్టీ సింబల్ వేసేద్దాం చలో వాళ్ళు పోస్టరు. గెలిచే గ్యాంగ్ ఇది కాలర్ లెత్తరు, క్యాంపస్ మొత్తము క్యాంపెయిన్ చెయ్యరు. క్లాస్ రూమ్ లోపలే మీటింగ్ పెట్టరు, ప్రతి ఒక్క స్టూడెంట్ గుండె కొల్లగొట్టరు. సిగరెట్ దమ్ము బ్రేక్ లోన, కాకా క్యాంటీన్ లో చాయితోన ఫుల్ టు రీచార్జ్ అయి మొదలెడతాం హంగామా. ఓటు వేయడం ఓన్లీ ఫార్మాలిటీ, తప్పక గెలుస్తుంది మందే పార్టీ. చక్రం తిప్పే శ్రీకృష్ణ తోడుంటే యాంటీ కౌరవులు అందరికీ టైం బ్యాడే. చిన్న కూలింగ్ గ్లాసు వచ్చే లోపు బ్రేకింగ్ న్యూస్, షర్ట్ బట్టను తీసేసి చేసే లుకీ డాన్స్. క్లాసు బంకు రెడీ చైరా ఇంకు చెల్లేసుకుందాం హోలీ.
మీరందరూ కూడా నాతో పాటు డాన్స్ చేయాలి. ఈ పాటలో ఊపు లేదంటే ఇంకో పాట పెట్టినా. వన్ మోర్ సాంగ్, ఓకే, ఫ్రమ్ మై సినిమా. ఏ పాట పెడదాం? జిల్ జిల్ ఇంకా పెడదామా? హ్యాపీ డేస్ నుంచి డీజే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ I thank all the students. అమ్మాయి చూడండి. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుడ్ కోర్ట్ ఫైటింగ్, క్యాంటీన్లో మీటింగ్, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుడ్ కోర్ట్ ఫైటింగ్, క్యాంటీన్లో మీటింగ్. అందరు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు తెలిసి చాలా ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి. యా గర్ల్స్, ఐ నో, ఐ కెన్ సీ యూ. నేను ఇక్కడే కూర్చుంటాను, మీ అందరితో పాటు ఉంటాను. నాకు నచ్చిన పాటస్ పైకి వచ్చి డాన్స్ చేస్తాను, మీరు అక్కడ డాన్స్ చేయండి. లెట్స్ హ్యావ్ అ క్రేజీ టైమ్, ఓకే? దిస్ ద బిగినింగ్, ఆల్రైట్? నా దగ్గర ఫోన్ ఉంది, నాకు టార్చ్ ఉంది. ఏయ్, పాట పాడదామా? 1 2 3 go. పాదమెట్టుపోతున్నా పైన మెందాకైనా, అడుగు పడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పడుతున్నా, గుండె ప్రతి లయలోన తోడురానా, ఒంటరైనా ఓటమైనా నీడ నడిచే నీడనే. పవర్ ఆన్ చేయవలసిందిగా కోరుచున్నాను. 1 2 3 guys. Oh my friend, The leadership team is requested to on the power. తుడిచినని గైస్, నేను చాలా చెత్త సింగర్ని, మీరే పాడాలి. ఓ మై ఫ్రెండ్, తొడి దుడుకులలో నిలిచిన స్నేహమా. ఓ ఓ ఓ, ఇది బాగొచ్చు. ఓ, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆదిత్య యూనివర్సిటీ.